హలో వ్యూవర్స్, నా పేరు ఆదిత్య. నేను లీవాన్ ఇంటీరియర్స్ నుంచి విశాఖపట్నం. ఈ రోజున మనం ఎంవిపి కాలనీలో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చేసామండి. కంప్లీట్గా అల్యూమినియం కబోర్డ్స్ అండ్ కిచెన్ కూడా చేసాము మోడ్యులర్. ఒకసారి వర్క్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి సార్ సైకిల్ మీదేనా అది తగ్గింది, కాలం తగ్గిపోయింది. పర్లేదు బాబా. మొన్న వచ్చినప్పుడు బ్యాండేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడంతా కూడా మనం ప్రొఫైల్ డోర్స్ తోనే చేసామండి. ఇదంతా కూడా మనకి HDMR తో యూజ్ చేసాము. బాక్స్ ఇదంతా కూడా కంప్లీట్ బాక్స్ వర్క్. మిగతా ఇదంతా కూడా సెమీ మోడ్యులర్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు కింద వచ్చే అల్యూమినియం దీని ప్యాంట్రీస్ ఏదైతే మనం బాస్కెట్స్ అవి అయితే యూజ్ చేసామో SS బాస్కెట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి ప్లాట్ఫామ్ ఉండాలి. ప్లాట్ఫామ్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడంతా కూడా ఈ పైన బాక్స్ కూడా మనం అటాచ్ చేసాము. ఇది ఏదైతే ఈ బాక్స్ ఉందో ఇది అడిషనల్ గా మనం చేసాము. ఇక్కడ వరకే ప్లాట్ఫామ్ ఉండేది, ఇదంతా కూడా అడిషనల్ గా యాడ్ చేసాము. ఏదైతే ఇదంతా కూడా మనకు కనిపించకుండా మన ప్యానలింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వాల్ అయితే రావాల్సింది, ఆ వాల్ కనిపించకుండా ప్యానలింగ్ చేసాము. బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ సేమ్ ఫ్లాట్ లో మనం కారిడార్ లోకి వస్తే కనుక ఇది యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియాలో అంటే హ్యాండ్ వాష్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం సపరేట్ గా ఒక బాక్స్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనం WPC తో అయితే చేసాము. ఒకసారి చూడొచ్చు, ఇది కంప్లీట్ గా బాక్స్. తర్వాత గ్రానైట్, తర్వాత సింక్, ఇవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది. సింక్ అనేది క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నది మోడల్, వాళ్ళే తెచ్చుకున్నారు. సో ప్లాట్ఫామ్ వరకు మనం వేయటం జరిగింది, కింద బాక్స్ అండ్ ప్లాట్ఫామ్ ఇది ఒకటైతే. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఒక వెట్ సింక్ అంటారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం డ్రై కిచెన్ లాగా అయితే మనం చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ కూడా మనం వేయడం జరిగింది. ఇదంతా కూడా ఎంటీగా ఉండాలి. సో దీని మీద మనం ప్లాట్ఫామ్ వేసి దాని మీద మనం గ్రానైట్ వేసి మనం ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చాము. సో వాషింగ్ మిషన్ కి కింద వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం స్టెయిన్లెస్ సింక్ ఒకటి మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి యూటిలిటీ బాక్స్ ఇచ్చాము. మనం ఏదైతే డిష్ మ్యాటిక్స్ అవి మనం స్టోర్ చేసుకుంటానికి. అట్ ద సేమ్ టైం మనం ఇందులో SS వర్క్ కూడా మనమే చేసాము. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ వర్క్ ఏదైతే ఉందో సో అది కూడా ఇక్కడ మనం చేయడం అయితే జరిగింది, చూడొచ్చు. సో ఇదంతా కూడా జిందాల్ స్టీల్ అయితే మనం యూజ్ చేసాము. ఇక్కడంతా కూడా జిందాల్ స్టీల్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. సో లోపల వర్క్ ఎలా ఉందో చూద్దాం అండి. సో ఇక్కడ మనం గెస్ట్ బెడ్రూమ్ లో చూసినామండి. గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనం యూజ్ చేసింది ఇదంతా కూడా అల్యూమినియం. చాలా మందికి ఏంటంటే అల్యూమినియం అనేటప్పటికి చాలా ఒక డౌట్స్ ఉంటాయి, అది ఎలా ఉంది ఏంటి అనేది. అంటే సేమ్ మనం ఏది యూజ్ చేస్తున్నాము, లేకపోతే మనం వుడ్ యూజ్ చేస్తున్నామా, లేకపోతే అల్యూమినియం యూజ్ చేస్తున్నామా, అల్యూమినియం వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని. సో ఇదంతా కూడా మనం యూజ్ చేయడం అయితే అల్యూమినియమే యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్ గా మీరు చూడొచ్చు ఎలా ఉంది, డ్రాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో వీటికి కూడా మనం సాఫ్ట్ క్లోజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సేమ్ ఏదైతే మనం స్లైడింగ్ ఛానల్స్ యూజ్ చేస్తున్నామో స్లైడింగ్ ఛానల్స్, తర్వాత ఏదైతే మెటీరియల్ యూజ్ చేసామో మన మెటీరియల్. సో అది తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ లోని ఇక్కడ మనం ఐరన్ చేసుకోవడం కోసం అనేది ఫోల్డింగ్ ప్లాంక్ ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫోల్డింగ్ ప్లాంక్. సో ఇక్కడ మనం ఏంటంటే ఐరన్ స్టాండ్ లాగా మనం ఫ్యాబ్రిక్ ఐరన్ చేసుకుంటాం కోసం ఈ ఫోల్డింగ్ ప్లాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ ఐరన్ ప్లాంక్ వద్దు అనుకుంటే కనుక మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవడం జరుగుతుంది. మన వర్క్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఇది కంప్లీట్ గా వచ్చేటప్పటికి సెమీ మోడ్యులర్ వర్క్ మనం చేసింది. కొన్ని వచ్చేటప్పటికి మనం మోడ్యులర్ చేసాము, కొన్ని సెమీ మోడ్యులర్ చేసాము. ఇందులో ఇది సెమీ మోడ్యులర్. మీకు కలర్ ఒక ఏదైతే కాంబినేషన్ ఉందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. అంటే అందరికీ తెలుసు అల్యూమినియం వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇదంతా కూడా కంప్లీట్ గా మనం అల్యూమినియం చేసాం. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏదైనా ఇంకో ఫ్యాబ్రిక్స్ కోసం వాటి కోసం అని చెప్పేసి ఇది అడిషనల్ గా బాక్స్ మనం చేయడం అయితే జరిగింది. ఇంకో బెడ్రూమ్ చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కనుక ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనం ప్లెయిన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో పైన వచ్చేటప్పటికి సిల్వర్ అండ్ మనం బ్రాంజ్ యూజ్ చేసాం దీనికి. చూడొచ్చు ఇవన్నీ కూడా మనం స్లైడింగ్ ట్రాక్స్ మన సాఫ్ట్ క్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు లోపల మనం హ్యాంగర్స్ ఏదైతే మనం గ్రానైట్ షెల్ఫ్స్ ఇచ్చున్నారు, గ్రానైట్ షెల్ఫ్స్ కి మనం హ్యాంగర్స్ కూడా వేయడం అయితే జరిగింది. సో మీరు చూడొచ్చు వర్క్ అనేది ఎట్లా ఉంది అనేది. సో ఇదంతా కూడా మనం ఒకటి అయితే ఇదంతా కూడా మనం సపరేట్ గా బాక్స్ చేయడం అయితే జరిగింది. అంటే హ్యాంగర్స్ అవి పెట్టుకోవడం కోసం అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లా ఉంది అనేది. సో ఇదంతా కూడా మనం ఇదైతే ఏమంటారు అల్యూమినియంతో చేసిన ఒక హ్యాంగర్స్, ఒక బాక్స్. సో
దీనికి మిర్రర్ కూడా ఇవ్వటం జరిగింది. సో బెడ్రూమ్లోనే మనం ఏదైతే చిల్డ్రన్స్ కోసం ఇచ్చున్నామో ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ ప్లాంక్ అయితే మనం చేయటం అయితే జరిగింది. సో దానికి సిమిలర్గా ఏదైతే మనం కలర్ చేసి ఉన్నామో అది దాని కలర్ కానీ మనం సేమ్ లామినేట్ యూస్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని అవసరం లేనప్పుడు తెలుసుకుంటే చూపించాము, మనం ఫోల్డ్ చేసి మనం ఫుల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు మనం పూజ రూమ్ చూద్దాం రండి. పూజ రూమ్ ఎలా ఉంది? ఇదంతా కూడా పూజ రూమ్ అండి మనం చేసాము. ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొరియన్ అక్రిలిక్ తో పాటు చేయించాము, కొరియన్ టాప్ తో. బట్ అది సరిగ్గా రాలేదని చెప్పేసి మనం రిమూవ్ చూసి మనం గ్లాస్ వేయించాము. సో మీరు చూడొచ్చు ప్రసాదం కౌంటర్ వేరేగా వస్తుంది కింద. ప్రసాదం కౌంటర్ అట్ ద సేమ్ టైం మనం డ్రా కూడా డిఫరెంట్గా ఇచ్చాము. ఓకే, అలాగే ఇక్కడ అయితే మనం దీనికి లైటింగ్స్ అయితే డిఫరెంట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది నార్మల్గా ఉంది, లైటింగ్ కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చుట్టూతో దానికి కూడా మనం లైటింగ్స్ అయితే మనం స్విచ్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి మనం ఇక్కడ చేస్తున్న విధానం ఇలా చేసాం. సో దీనికి మనం సేఫ్టీ గ్రిల్స్ కూడా మనమే చేసామండి. ఎస్ఎస్ సేఫ్టీ గ్రిల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది దీనికి. సో ఇదైతే జిందాల్ అయితే మనం యూజ్ చేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఏదైతే మన సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమే డిజైన్ చేసాము.